చేపలు. ఈ వంట వండడానికి ఏమేం పదార్థాలు కావాలి? చేపలు, ఉల్లి తరుగు, జీలకర్ర పొడి, నువ్వుల పొడి, ఉప్పు, చింతపండు, మెంతుల పొడి, ధనియాల పొడి, పచ్చిమిర్చి, కారం పొడి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, కొబ్బరి పొడి, ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ, కొంచెం కావాలంటే పెరుగు, గరం మసాలా పొడి, చేపలు కలిపేసి ఒక 1 అవర్ పెట్టుకోవాలి. 1 అవర్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకోవాలి అంతేనా? సో ఫస్ట్ గిన్నె వేడైన తర్వాత అక్కడ కూడా వంట చేస్తావా శిల్ప? యూఎస్లో డైలీ అన్నీ దొరుకుతాయా? ఎక్కువగా ఏది ఇష్టం మీ వారికి? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. గిన్నె వేడైంది కదా, 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసి జస్ట్ ఆనియన్స్ రోస్ట్ చేసుకోవడానికి. ఓకే, ఆనియన్స్ వేయించుకోవడానికి. ఆఫ్ చేయాలా? మరీ మెత్తగా కాకుండా ఇలాగా గ్రైండ్ చేసుకుంటే కావాలంటే ఇంకా మెత్తగా కూడా చేసుకోవచ్చు. మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడి కాగానే, ఆయిల్ వేడి అవ్వాలి ఫస్ట్. సో ఆయిల్ వేడైన వెంటనే సన్నగా తరిగిన ఉల్లిపాయ అండ్ 2 చిల్లీస్, 2 పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఆల్రెడీ దీంట్లో మళ్ళీ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది. కొంచెం పసుపు వేయాలా? ఓకే. ఫిష్ అరేంజ్ చేసుకోవాలి. కొంచెం పసుపు వేగిన తర్వాత ఎట్లయినా వేగుతుంది, ఎందుకంటే అది కింద ఉంటుంది కదా లేయర్. ఓకే. స్కిన్ లేదు అండ్ ముళ్ళు లేదు, ఈ 2 గమనించాలండి. దాన్ని ఉల్టా చేసినాక అట్లా ఉడికియాలి మళ్ళా. సో మధ్య మధ్యలో దీన్ని ఇలా కదుపుతున్నామండి, అంతేనా? అండ్ ఇప్పుడు ఈ గ్రైండ్ చేసి ఆనియన్ పేస్ట్ వేసేద్దాం. ఇప్పుడు మనము చింతపులుసు, చింతపండు నానబెట్టి. ఇలా మాట్లాడుతుంటే నాకు మా మట్టి వాసన వస్తుంది. అందుకే టైటిల్ కూడా ఎక్కడ తగ్గకుండా తెలంగాణ నువ్వుల చేపలు అని పెట్టింది. ఇప్పుడు మనం మూత పెట్టాలా? ఇప్పుడు జీలకర్ర మెంతి పొడి వేసి, ఇంకా గ్రేవీ కావాలంటే ఇంకా పోసుకోవచ్చు. కొంచెం వేయించి గ్రైండ్ చేసిన జీలకర్ర పొడి వేశారు అండ్ మెంతి పొడి. నిజానికి మెంతి పొడి అండ్ జీలకర్ర పొడి లేకుండా తెలంగాణ వాళ్ళు చేపల పులుసు అయితే చేయరు కదా. దాంతోనే మొత్తం టేస్ట్ వస్తుంది, అసలే టేస్ట్ వస్తుంది. చిల్లీ పౌడర్, ఆల్రెడీ దానికి కొంచెం ఉప్పు దట్టించి పెట్టారు, మళ్ళీ ఇంకొంచెం ఉప్పు వేస్తారు. నువ్వుల పొడి ఒక 1/2 స్పూన్ నువ్వుల పొడి. సో ఇది కాస్త ఉడికించాలి. ఇది ఒక 5 నిమిషాలు ఉడకాలంటండి. సో మూత పెట్టి ఉడికిస్తున్నాం. చలో అది ఉడుకుతుంది. ఇప్పుడు కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి కదా, అంతేనా? 1 టీ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి పడి. లాస్ట్ ఫినిషింగ్ కొత్తిమీర. కొత్తిమీర వేయాలి. అయిపోయింది. క్లోజ్ చేసి
ఒక 2 minutes అయినాక. ఓకే ఏం చేద్దాం, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఫినిష్డా? ఫినిషింగ్ టచ్. కొత్తిమీర చల్లుకుంటే చాలు, ఫినిషింగ్ టచ్. సింప్లీ సూపర్. చాలా బాగున్నాయండి, చాలా మమకారంతో తిన్నారు మీరు. చాలా మధురంగా ఉన్నాయి, వెరీ జ్యూసీ, చాలా టేస్టీగా ఉంది. సో దీన్ని డెఫినెట్గా ట్రై చేయాలి మీరు. ట్రై చేయాలంటే మరొకసారి రీక్యాప్ చూపిస్తాను, చూసేయండి. తెలంగాణ నువ్వుల చేపలు చేసే విధానం మరొకసారి మీకోసం. తెలంగాణ నువ్వుల చేప తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కొర్రమీను చేపలు, నూనె, కొత్తిమీర, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు, చింతపండు, నువ్వుల పొడి, కొబ్బరి పొడి, ఉప్పు, కారం, మెంతి పొడి. తెలంగాణ నువ్వుల చేపలు తయారు చేసే విధానం: కొర్రమీను చేపకి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి, గరం మసాలా, కారం, పెరుగు వేసి 1 గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకుని మిక్సీ పట్టుకోవాలి. అదే గిన్నెలో మరికాస్త నూనె వేసి చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, పసుపు వేసి వేయించి మ్యారినేట్ అయిన ఫిష్ని కూడా వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. కాసేపు అయిన తర్వాత చింతపండు పులుసు పోసి జీలకర్ర పొడి, మెంతి పొడి, తగినంత కారం, ఉప్పు, నువ్వుల పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి దించే ముందు కొత్తిమీర వేసి ఒక బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుంటే వేడి వేడి తెలంగాణ నువ్వుల చేప రెడీ. వేగినట్టున్నాయి కదా.